ఓం నమో వెంకటేశాయ. కోదండ దీక్షా గురుమాదిమూలం గుణాశ్రయం చందన కుంకుమాంకం సలక్ష్మణం సర్వజనాంతరస్థం పరాత్పరం రామమహం నమామి. ధనుర్విద్యలయందు నైపుణ్యము గలవాడు, సకల చరాచర జగత్తునకు కారణమైనటువంటి వాడు, సద్గుణములకు ఆధారమైనటువంటి వాడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దివ్య అనుగ్రహ విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 417వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి కట్టెదురా వైకుంఠము కాణా చైనకొండ అనేటటువంటి సంకీర్తనను శ్రీమతి ఎం కవిత గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. కట్టెదురా వైకుంఠము కానా చైనకొండ తిటిలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ. కట్టెదురా వైకుంఠము కానా చైనకొండ తిటిలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ. వేదములే శిలలై వెలసినది కొండ ఏ దేశ పుణ్యరాసులై ఏరులైనది కొండ. వేదములే శిలలై వెలసినది కొండ ఏ దేశ పుణ్యరాసులై ఏరులైనది కొండ. కావేరి బ్రహ్మాదిన కమల కొనల కొండ. కావేరి బ్రహ్మాదిన కమల కొనల కొండ. శ్రీదేవుడుండే శేషాద్రి కొండ. కట్టెదురా కట్టెదురా వైకుంఠము కానా చైనకొండ పెట్టెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ. సర్వదేవతలు మృగజాతులై చెలించి కొండ నిర్వహించి జలదులే నిట్ట చిరులైన కొండ. సర్వదేవతలు మృగజాతులై చెలించి కొండ నిర్వహించి జలదులే నిట్ట చిరులైన కొండ. పూర్ణ తపస్సులై తరువల నిలిచిన కొండ. పూర్ణ తపస్సులై తరువల నిలిచిన కొండ. పూర్వపు అంజనాద్రి పొడవాటి కొండ. కట్టెదురా కట్టెదురా వైకుంఠము కానా చైనకొండ పెట్టెలాయ మహిమలే తిరుమల
సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం పంచపంచాశసర్గ శ్లోక పారాయణం తథా శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యాం రామాయణ మహానదీ. శ్రీరామ ప్రార్థనా.
అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచపంచాశः సర్గः. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. తతో వేతస శాఖాశ్చ జంబూశాఖాశ్చ వీర్యవాన్ చకార లక్ష్మణశ్చిత్వా సీతాయా సుఖమాసనం. భరద్వాజ మహర్షి ఆశ్రమం నుండి బయలుదేరినటువంటి సీతారామ లక్ష్మణులు ఆ మహర్షి సూచించినటువంటి విధంగా మొదట ఆ గంగా యమున సంగమం ప్రాంతానికి వచ్చి అక్కడ నుంచి ఆ యమునా నదిని అనుసరించి యమునా నది ప్రవహించేటటువంటి అంటే ముందుకు ప్రవహిస్తున్నటువంటి ప్రదేశం వరకు కూడా వెళ్ళి అక్కడ నదిని దాటాలి అని చెప్పి ఆలోచించారు. ఆలోచించి మరి రామలక్ష్మణులు అక్కడ ఉన్నటువంటి వెదురు కర్రలను తీసుకువచ్చి వరుసగా పరిచి వాటిని చెట్ల యొక్క వేళ్లతోటి ఒకదానితో ఒకటి గట్టిగా బిగించి కట్టి ఒక చక్కటి నావను సిద్ధం చేశారు. మరి ఆ యమునా నదిని దాటడం కోసం సిద్ధం చేసిన తర్వాత లక్ష్మణస్వామి మరి వదిన గారంటే మరి ఆయనకి అంతటి గౌరవం ఆదరము కదా. ఆ పక్కనే ఉన్నటువంటి మరికొన్ని చెట్లు అంటే మెత్తగా ఉండేటటువంటి చెట్ల కొమ్మలతోటి ఆమె ఆ తెప్పలో ఆ పడవలో కూర్చోవడానికి కావలసినటువంటి ఆసనం లాంటి అక్కడ ఆసనంలాగా తయారు చేసి ఉంచారట. అదే చెబుతున్నారు. తతః ఆ తరువాత అంటే పడవను యమునా నదిని దాటడం కోసం తెప్పను ఆ పడవను సిద్ధం చేసిన తర్వాత వీర్యవాన్ లక్ష్మణ పరాక్రమశాలి అయినటువంటి లక్ష్మణుడు అంటే పరాక్రమం అనేది కేవలం తన శక్తిని ప్రదర్శించడానికో లేకపోతే ఇతరులను ఇబ్బంది పెట్టడానికో కాదు, ఇతరులకు సహాయం చేయడానికి కూడా తమ పరాక్రమములు బలపరాక్రమములు ఉపయోగపడాలి. అప్పుడే ఆ పరాక్రమానికి సార్థకత. అంతేగాని ఇతరులను బెదిరించడానికో కేవలం యుద్ధం చేయడానికో ప్రదర్శించడానికో మాత్రమే పరాక్రమం అనేది కాదు. అది ఇతరులకు సహాయపడటానికి కూడా ఉపయోగపడ్డప్పుడే పరిపూర్ణ సార్థకతను సంతరించుకుంటుంది. అందుకనే చూడండి, వీర్యవాన్ లక్ష్మణ పరాక్రమశాలి అయినటువంటి ఆ లక్ష్మణుడు వేతస శాఖాశ్చ జంబూశాఖాశ్చ ప్రబ్బలి చెట్ల యొక్క అంటే మెత్తగా ఉంటూ అలాగే ఆ చెట్టు కొమ్మలు ఎటు వంచితే అటు వంగేటటువంటి మెత్తటి స్వభావం కలిగినటువంటి చెట్ల యొక్క అలాగే నేరేడు చెట్ల కొమ్మలు ఏవైతే ఉంటాయో ఆ కొమ్మలతోటి ఆకులను కూడా చిత్వా వాటిని ఆ చెట్ల నుండి తీసుకుని వచ్చి సీతాయా సుఖం ఆసనం చకార సీతాదేవికి చక్కటి ఆసనాన్ని చేసి తయారు చేసి అప్పటికప్పుడు లక్ష్మణస్వామి ఆ పడవలో ఉంచాడు. చూడండి, ఇక్కడ పడవను తయారు చేసుకుని ఆ తరువాత ఆ పడవలోనే యమునా నదిని దాటాలి అని చెప్పి అనుకున్నారు. ఎందుకు అంటే శాస్త్రం చెబుతున్నది నదిని దాటేటప్పుడు ఈ విధంగా అందులోనూ కొత్త ప్రదేశములలో ఇలా పడవలోనే దాటాలి. కానీ నాకు ఈత వచ్చు, చిన్నప్పటి నుండి నేను కృష్ణానదిలో ఈత కొట్టాను, గోదావరిలో ఈత కొట్టాను, చెరువులో ఈత కొట్టాను, కాబట్టి ఇక్కడ కూడా నేను ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోతాను అని అంటే అవన్నీ చెయ్యకూడనటువంటి పనులు. తమ తమ ఊళ్ళలో తమ తమ ప్రదేశములలో ఏ విధంగా ఈత నేర్చుకుని ఉన్నప్పటికీ కూడా ఆ వచ్చినటువంటి విద్య ఏదైనా సరే అపాయములలో ఉన్నప్పుడు అపాయము నుండి బయటపడటానికి ఆ విద్యలను ప్రదర్శించాలి, ఆ విద్యలను వినియోగించాలి తప్ప కొత్త ప్రదేశములకు వచ్చి లేనిపోయి అపాయములను కొని తెచ్చుకోవటానికి తమ దగ్గర ఉన్నటువంటి విద్యలను నైపుణ్యములను ప్రదర్శించకూడదు. అందుకనే ఇక్కడ శాస్త్రం ఏమని చెబుతున్నది,
వర్జయేత్ బాహుభ్యాంచ నదీతరణం నావంచ సాంశయికమని ఆపస్తంభ సూత్రంలో చెప్పారు. ఎక్కడన్నా నదిని దాటవలసి వస్తే భుజాలతో ఈదుకుంటూ వెళతామనో, లేకపోతే నడుచుకుంటూ తెలియని ప్రదేశంలో నడుచుకుంటూ వెళ్ళిపోతామనో అలా వెళ్ళకూడదు. అలాగే నావ కనుక సంశయంగా ఉన్నట్లయితే, మునిగిపోయేటటువంటి నావ కనుక అయినట్లయితే అటువంటి నావను కూడా ఎక్కకూడదు అన్నారు నదులను దాటేటప్పుడు. చూడండి, మనకు మహర్షులు ఇటువంటి విషయాలను కూడా తమ తమ ధర్మసూత్రాల్లో, గృహ్య సూత్రములలో మనకు తెలియజేశారు. అందుకనే అలా భుజాలతో అంటే చేతులతో ఈదుకుంటూ దాటడం కానీ, లేకపోతే మునిగిపోతున్నటువంటి సరిగ్గా లేనటువంటి నావలో నదిని దాటాలి అనుకోవడం కానీ అది అపాయకరము. ఆ విధంగా దాటకూడదని చెప్పి ఆపస్తంభ సూత్రంలోను మన మరధర్మశాస్త్రంలో కూడా నా బాహుభ్యాం నదీం తరేతు, చేతులతోటే దాటేస్తాను, నా భుజబలంతో ఈదుకుంటూ దాటేస్తాను అంటే అలా చేయకూడదు. ఎందుకు అంటే ఆ కొత్త ప్రదేశములలో, నిర్జన ప్రదేశములలో, తెలియనటువంటి చోట దాన్ని లోతెంతో తెలియదు, దాంట్లో ఏ జంతువులు ఉన్నాయో, ఏ జలచరములు, ముసళ్ళు ఉన్నాయా, పాములు ఉన్నాయా, ఇవన్నీ ఎలా తెలుస్తుంది? కేవలం ఈతొస్తే సరిపోయింది, ఆ దూకేసి వెళ్ళిపోదాం అనుకుంటే, ఆ దూకిన తర్వాత ఏదైనా పట్టుకుంటే పరిస్థితి ఏమిటి? కాబట్టి వచ్చినటువంటి విద్యలను అపాయము నుండి బయటపడడానికే వినియోగించాలి తప్ప కొత్త ప్రాంతాల్లోకి వెళ్ళి అత్యుత్సాహంతో అపాయంలో పడటానికి మాత్రం వాటిని వినియోగించకూడదు. శాస్త్రం ఏ విధంగా చెప్పిందో ఆ విధంగానే చెయ్యాలి అని అన్నారు. అందుకనే ఇక్కడ రామలక్ష్మణులు చక్కగా తెప్పను నిర్మించుకుని దాంట్లోనే ఆ నదిని దాటాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకుని ఇంకా రామలక్ష్మణులిద్దరూ కూడా తెప్పను సిద్ధం చేశారు కదా. ఇంకా ఆ తరువాత తత్ర స్త్రియమివాచింత్యాం రామో దాశరథి ప్రియాం ఈషత్ సంలజ్జమానాం తాం అధ్యారోపయత ప్లవం. తత్ర ఇంకా ఆ పడవ సిద్ధమైన తరువాత సీతాదేవి కొత్తగా వింతగా చూస్తూ ఉన్నది. ఆమె చూస్తున్నంతలోనే అన్నదమ్ములిద్దరూ కూడా చకచక ఆ వెదురు కర్రలు తీసుకొచ్చారు, పడవ తయారు చేసేసాడు. మరి లక్ష్మణస్వామి అయితే ఆ నేరేడు చెట్లు వీటి నుండి వచ్చినటువంటి కొమ్మలతోటి వెంటనే ఒక ఆసనం కూడా తయారు చేశాడు. చేసేటప్పటికీ సీతాదేవి ఇలా చూస్తూ ఉన్నది. ఏంటి వీరిలో ఇటువంటి కళలు కూడా ఉన్నాయా అని చెప్పి. అంటే రాజకుమారులు అంటే ఎప్పుడు యుద్ధం చేయడమో, లేకపోతే ఆ యుద్ధ విద్యలను అభ్యసించడమో ఇవన్నీ తెలిసి ఉంటాయి. కానీ ఈ విధంగా పడవ తయారు చేయటము, అందులోనూ కూడా చాలా భద్రంగా ఇలా చేస్తూ ఉంటే సీతాదేవి అలాగా కళ్ళప్పగించి చూస్తూ ఆనందిస్తూ ఉన్నది. అంటే ఎవరైనా సరే ఏ విద్యనైనా సరే నేర్చుకోవటం అనేది ఆయా సందర్భంలో ఉపయోగపడుతుంది తప్ప ఇది నాకు సంబంధించింది కాదు అని చెప్పి వదిలిపెట్టేయటం అనేది సరైనటువంటి లక్షణం కాదు. మరి రామచంద్రమూర్తి వీళ్ళందరూ, రాముడు లక్ష్మణుడు, వీళ్ళు సకల విద్యలలోనూ కూడా ఆరితేరినటువంటి వారు, ఎటువంటి పరిస్థితినైనా సరే ఎదుర్కోవడానికి సిద్ధమైనటువంటి వారు కావుననే మరి వారంతట వారే చక్కగా పడవను తయారు చేసుకుని బయలుదేరుతూ ఉంటే, సిద్ధమవుతూ ఉంటే తత్ర దాశరథి, మరి అక్కడ దశరథ కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి చూడండి, ఎక్కడైనా సరే ఆ పిల్లలకు కానీ ఆ సంతానంలో ఉన్నటువంటి ఆ నైపుణ్యము, వారి యొక్క తెలివితేటలు, విద్యలు ఏమైనా గనక కాస్త బయటపడ్డాయి అంటే, వాటిని ప్రదర్శించారంటే వెంటనే ఆ తల్లిదండ్రులని స్మరించుకుంటారు చూసే వాళ్ళందరూ కూడా. ఎవడబ్బాయి అండి భలే చేస్తున్నాడు ఇట్లాగా అని చెప్పి. అలాగే ఏదైనా తప్పు పని చేసినా వెంటనే వాళ్ళ తండ్రిని తలుచుకుంటారు, వాళ్ళ తల్లిదండ్రుల్ని, ముఖ్యంగా తండ్రినే తలుచుకుంటారు. అంతే కదా. ఎవరైనా బాగా ఏ సభలోనో, లేకపోతే ఏదైనా పరీక్షలోనో, లేకపోతే ఇంటర్వ్యూలోనో ఒక పిల్లవాడు బాగా చదవటమో, బాగా చెప్పటమో, తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే ఎవరబ్బాయి అండి ఇంత బాగా, ఇలాగ బాగా చదువుకున్నాడు, ఇంత బాగా చదివించారంటారు. అలా కాకుండా ఎవడైనా పోకిరీగా ఉంటూ రోడ్డు మీద కాస్త బైకుని అటు ఇటు నడుపుతూ ఇతరులను కనుక ఇబ్బంది పెట్టినట్లయితే, వీడి బాబు వీడికి బైక్ కొని ఇచ్చాడురా, వీడికి అసలు పట్టబగ్గాలు లేవు, ఇలా తిరుగుతున్నాడు అని చెప్పి వీడి చేసినటువంటి పనికి వాళ్ళ నాన్నని తిడతారు. అందుకనే యువత చాలా జాగ్రత్తగా ఉండాలి. పోషించి పెంచినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి ఇతరుల నుండి నిందలను తీసుకొస్తామా, ఇతరుల చేత వాళ్ళని తిట్టిస్తామా, లేకపోతే తల్లిదండ్రులను ఇతరుల చేత
కీర్తించబడే విధంగా చేస్తామా అనేది యువత యొక్క చేతిలోనే ఉన్నది. ఆ విధంగా చూడండి, ఇక్కడ దాశరథి రామ, ఈ విధంగా సకల విద్యలలోనూ ఆరితేరినటువంటి దశరథ కుమారుడైనటువంటి రామచంద్రుడు శ్రియం ఇవ అచింత్యాం, లక్ష్మీదేవిలాగా ఉన్నటువంటిదైనా, అంటే స్వతసిద్ధంగా ఆ కళగలిగినటువంటిది, ఆనందంగా ఉండేటటువంటి భార్య ఏ పరిస్థితుల్లో ఉన్నా లక్ష్మీదేవి అని చెబుతున్నారు. ఇక్కడ వనవాసానికి వచ్చి వాళ్ళు ఆ విధంగా ఆ యమునా నదిని దాటడానికి సిద్ధపడుతూ కొత్త ప్రదేశంలో ఉన్న ఈమె మాత్రం రామచంద్రమూర్తిని చూస్తూ ఆనందిస్తూ ఉన్నది. దానితోటి శ్రియం ఇవ అచింత్యాం, లక్ష్మీదేవిలాగా ఊహించడానికి ఎప్పుడు చూసినా సరే కొత్తగా కనిపించేటటువంటిది. అలాగే పరమాత్మ యందు, ఆయన యందు అత్యంతము ప్రీతి కలిగినటువంటిది. అందుకే కదా భగవన్నారాయణ అభిమతానురూప స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్యశీల ధ్యనవధిక అతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం శ్రియందేవీం నిత్యానపాయినీం నిరవద్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్యశరణ్యాం అనన్యశరణ శరణమహం ప్రపద్యే అని చెప్పి మనందరము లక్ష్మీదేవిని ఆశ్రయిస్తాము. అంటే భగవానుని యొక్క గుణములు ఏవైతే ఉన్నాయో, భగవానుని యొక్క అభిమతమైనటువంటి గుణములు ఏవైతే ఉన్నాయో, ఆ గుణములన్నీ కూడా అమ్మవారిలో పుణికిపుచ్చుకున్నట్టుగా అమ్మవారిలో అవన్నీ ఉంటాయిట. ఇంకా చెప్పాలి అంటే భగవానుడి కంటే ఒకంత ఎక్కువ గుణములు కలిగినదే అమ్మవారు. అందుకనే భగవానుడు కూడా అమ్మవారిని చూస్తే ఆనందిస్తాడు. అలాగా అచింత్యాం, ఊహించనటువంటి సౌందర్య శోభతోటి వర్ధిల్లుతూ విరాజిల్లుతున్నటువంటిది అయిన, మనస్సు అంటే మనోహరంగా గోచరించేటటువంటిదైన ఆమెను సీతాదేవిని చూచి, అంటే ఎంత కష్టపడుతున్నప్పటికీ కూడా భార్య యొక్క ఆనందాన్ని గనక చూడగలిగాడు అంటే ఆ భర్త ఆనందించగలుగుతాడు. ఎంత కష్టపడ్డప్పటికీ భార్య యొక్క ఆనందాన్ని కనుక చూడలేకపోయాడంటే ఈ కష్టమంతా కూడా వ్యర్థమే, ఎవరి కోసం ఇది అని చెప్పి ఆ భర్త కూడా కృంగిపోతాడు. కావున భార్య యొక్క ఆనందంలోనే భర్తకు కూడా ఆనందం అనేది ఉంటుంది అనేది దీని ద్వారా తెలుస్తున్నది. అక్కడ రాముడు పడవను నిర్మిస్తూ కష్టపడ్డాడు. అయినప్పటికీ కూడా ఆ కష్టాన్ని చూస్తూ మురిసిపోతున్నటువంటి ఆ తన భర్తలో ఉన్నటువంటి ఈ నైపుణ్యాన్ని చూసి మురిసిపోతూ, ఎంతటి గొప్పవాడివయ్యా, ఏమిటి ఇవి కూడా నీకు తెలుసా అని అన్నట్లుగా చూస్తున్న సీతాదేవిని చూచేటప్పటికీ రామచంద్రమూర్తికి కూడా అంత ఉత్సాహం కలిగిందనమాట. శ్రియం ఇవ అచింత్యాం, లక్ష్మీదేవిలాగా ఊహించనంతటి సౌందర్య శోభతోటి కళతోటి విరాజిల్లుతున్నటువంటిది. ఈషత్ సంలజ్జమానా, కొద్దిగా ఆ పడవను ఎక్కడానికి సంశయిస్తూ సిగ్గుపడుతూ ఉన్నటువంటి ప్రియాం, తనకు అత్యంత ప్రియురాలు అయిన తాం ఆ సీతాదేవిని ప్లవం అధ్యారోపయత, రామచంద్రమూర్తి చెయ్యి పట్టుకుని ఆ పడవలోకి ఎక్కిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత పార్శ్వే చ తత్ర వైదేహ్య వసనే భూషణాని చ ప్లవే కఠిన కాజం చ రామశ్చక్రే సహాయుధై. ఇంకా సీతాదేవితో పాటుగా మరి వారు ఈ అడవిలో సంచరించడానికి, అడవిలో ఆహారాన్ని వాటిని సంపాదించడానికి ఒక పెద్ద బుట్ట లాంటిది, తట్ట లాంటిది, అదేవిధంగా గడ్డపార, పలుగు ఇవన్నీ కూడా తీసుకొచ్చుకున్నారు కదా, వాటిని కూడా మరి ఆ పడవలో ఎక్కించాలిగా. అందుకని తత్ర రామ, ఇంకా అక్కడే రామచంద్రమూర్తి వైదేహ్యా పార్శ్వే, ఆ పడవలో వైదేహి పక్కనే, ఆ సీతాదేవి యొక్క పక్కనే వసనే భూషణానిచ, ఆమె యొక్క వస్త్రములు అలాగే ఆమెకు సంబంధించినటువంటి ఆభరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఉంచి కఠిన కాజంచ కఠినక అజంచ, కందమూలములు వీటన్నిటినీ తవ్వటానికి తీసుకువచ్చినటువంటి ఈ పలుగు పార ఏవైతే ఉన్నాయో వాటిని ఆయుధై సహా, తమ ఆయుధములతో పాటుగా తమ ధనుర్బాణములను అలాగే ఆ తెచ్చినటువంటి పలుగు పార మొదలైన వాటిని, అదేవిధంగా సీతాదేవి యొక్క వస్త్రములు ఆభరణములు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చక్రే, అక్కడే ఆ పడవలో ఉంచాడు. అంతే కదా, సీతాదేవి అయోధ్యానగరం నుండి బయలుదేరేటప్పుడు మరి పట్టు వస్త్రములను అలాగే ఆయుధములు కాదు ఆభరణములను
ధరించి బయలుదేరింది కదా, మరి ఆ తర్వాత కదా ఆ నారవస్త్రములను ధరించినది. కావున మరి ఇంకా కఠిన కాజంచ ఆయుధై సహా, ఆయుధములతో పాటు ఆ వస్త్రములను అలాగే ఆభరణములను వీటిని కూడా అక్కడ ఉంచారు. ఉంచి ఆరోప్య ప్రథమం సీతాం సంఘాటం ప్రతిగృహ్యతౌ తతః ప్రతేరతుర్యత్తౌ వీరౌ దశరథాత్మజౌ. ఇంకా ఆ తరువాత వీరౌ దశరథాత్మజౌ, వీరులైనటువంటి ఆ దశరథ కుమారులైన రామలక్ష్మణులు ఇరువురు కూడా, వీరుడనే దానికి మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, దానము ధర్మము పరాక్రమము వీటిల్లో ఎదురులేనటువంటి వారు, వెనకడుగు వెయ్యనటువంటి వారు, వారినే వీరులు అని చెప్పి అన్నారు. మరి ఈ విధంగా వీరులైనటువంటి వారైన తౌ రామలక్ష్మణ ఇరువురు కూడా సంఘాటం ప్రతిగృహ్య, ఆ పడవను చాలా జాగ్రత్తగా పట్టుకొని ప్రథమం సీతాం ఆరోప్య, రామచంద్రమూర్తి ఆ సీతాదేవిని చేతితో పట్టుకుని మొదట సీతాదేవిని ఎక్కించారు. ఎక్కించి ఎత్తౌ ప్రతేరతు, ఇంకా వారు ఆ పడవను అధిరోహించి ఆ ముందుకు వెళ్ళడానికి అలా ప్రయత్నిస్తూ పడవలో యమునా నదిని దాటుతూ ఉన్నారన్నమాట. ఎత్తౌ ప్రతేరతు, నదిని దాటుతూ ఉన్నారు. కాళిందీ మధ్యమాయాత సీతాత్వేనావమందత సీతాత్వేనాం అవందత స్వస్తి దేవి తరామిత్వాం పారయేన్మే పతిర్వ్రతం. ఈ విధంగా అలా వారు యమునా నది మధ్యలోకి వచ్చారు. నదిని దాటుకుంటూ, నదిని దాటుతూ వచ్చేటప్పటికి ఆ మధ్యలోకి రాగానే కాళిందీ మధ్యం ఆయాత, అక్కడికి వచ్చిన తర్వాత ఏనాం అవందత, ఆ యమునా నదికి సీతాదేవి నమస్కరిస్తూ, ఇంతకుముందు అనుకున్నాం కదా, నదులను దాటేటప్పుడు, దేవాలయములను దాటేటప్పుడు, అలాగే దేవతా వృక్షములను దాటేటప్పుడు వాటికి నమస్కరించి వాటి అనుమతితోటి దాటడం అనేది, నమస్కరించి పూజించడం అనేది కూడా సంప్రదాయంగా అనుకున్నాం కదా. మరి అందుకనే ఏనాం అవందత, ఆ యమునా నదికి నమస్కరించి ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నది సీతాదేవి. త్వాం స్వస్తి తరామి, తల్లి యమునా, నిన్ను మేము చక్కగా క్షేమంగా దాటుతున్నాము, మమ్మల్ని క్షేమంగా ఈ నదిని దాటించవమ్మా అని అంటూ, మే పతి వ్రతం పారయేతు, ఏ విధంగా అయితే నువ్వు ఈ నదిని దాటిస్తూ ఉన్నావో మమ్మల్ని, అదేవిధంగా నా భర్త వనవాసము అనే వ్రతం ఏదైతే ఉన్నదో ఆ వ్రతాన్ని కూడా చాలా క్షేమంగా సులువుగా దాటి ఆ వనవాస వ్రతాన్ని దీక్షను పూర్తి చేసి వచ్చే విధంగా కూడా నీవు అనుగ్రహించవమ్మా, ఆశీర్వదించవమ్మా యమునా అని ప్రార్థిస్తూ, మే పతి వ్రతం పారయేత్, నా భర్త వనవాస దీక్షని వ్రతాన్ని చక్కగా పూర్తి చెయ్యాలి. రామే ఇక్ష్వాకు పాలితాం పురీం స్వస్తి ప్రత్యాగతే అని అంటూ తర్వాత శ్లోకంలో యక్ష్యే త్వాం గో సహస్రేణ సురాఘటశతేన చ స్వస్తి ప్రత్యాగతే రామే పురీమీక్ష్వాకు పాలితాం. ఈ విధంగా నీ ఆశీస్సులతోటి ఏ విధంగా అయితే ఈ నదిని క్షేమంగా దాటగలుగుతున్నామో దాటుతామో, అదేవిధంగా నా భర్త రామచంద్రమూర్తి వనవాస దీక్షను క్షేమంగా పూర్తి చేసి మరలా అయోధ్యా నగరానికి తిరిగి వచ్చినట్లయితే ఇక్ష్వాకు పాలితాం పురీం స్వస్తి ప్రత్యాగతే, ఇక్ష్వాకు వంశ ప్రభువులు పాలించినటువంటి మహోన్నతమైనటువంటి ఆ అయోధ్యకు మరలా క్షేమంగా నా భర్త తిరిగి వచ్చినట్లయితే గనక గోసహస్రేణ 1000 గోవులను దానం చేసి నీకు మొక్కుచూ 1000 గోవులను దానం చేసి సురాఘట శతేనచ, అదేవిధంగా సురాపానములు వీటినన్నిటినీ కూడా ఇచ్చి త్వాం యక్ష్యే నీకు సమర్పించి పూజించగలను అని అంటున్నారు. ఎందుకు అంటే నదులకు పర్వతములకు 2 రూపాలు ఉంటాయి. ఏమిటి అంటే, ఒకటి భౌతికంగా మనకు కనిపిస్తున్నటువంటి ఆ చెట్లు చామలు రాళ్ళు మొదలైనటువంటి పర్వత రూపాలు అయితే, అలాగే నదులకైతే కనుక జలము నీరుగా కనిపించేది ఒక రూపం అయితే, దేవతా రూపం అనేది వేరే మరొకటి ఉంటుంది. మనం నమస్కరించి చేసేటటువంటి
ఆ పూజలు కానీ లేకపోతే నదులలో వేసేటటువంటి పసుపు కుంకుమ లేకపోతే ఫలములు ఇవన్నీ కూడా ఆ నదికి అధిష్టాన దేవత అయినటువంటి ఆ దేవతకు చెందుతాయి. అనుకున్నాం కదా 2 రూపాలు ఉంటాయని చెప్పి. మరి ఈ విధంగా జల రూపంలో ఉన్నటువంటి ఆ నదిని ప్రార్థించడం ద్వారా ఆ దేవత యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. ఇది మన సనాతన సంప్రదాయంలో ఉన్నటువంటి గొప్పతనం. నీటినైనా లేకపోతే అడవులనైనా చెట్లనైనా పర్వతములైనా అన్నింటిలోనూ కూడా దైవాన్ని వీక్షిస్తాము, అన్నింటినీ కూడా గౌరవిస్తాము, అన్నింటిని కూడా పవిత్రంగా చూసుకుంటాము. అలా చూసుకున్నప్పుడే అవి కూడా మనల్ని సంరక్షిస్తాయి. అలా మనం పవిత్రంగా చూసుకోనప్పుడు అవే మనల్ని ఇబ్బంది పెడతాయి, బాధిస్తాయి. అందుకనే ప్రకృతిని గౌరవించాలి, ప్రకృతిని పవిత్రంగా ఉంచాలి అనేది దీని ద్వారా మనకు తెలుస్తున్నది. అందుకనే ఇక్కడ సీతాదేవి కూడా మరి యమునా నదిని ప్రార్థిస్తూ, నా భర్త వనవాస దీక్షను చక్కగా పూర్తి చేసి వచ్చిన తర్వాత నిన్ను సేవించుకుంటానమ్మా, పూజించుకుంటాను, 1000 గోవులను దానం చేసి అదేవిధంగా సురాఘటములను సమర్పించి నిన్ను తృప్తిపరుస్తాను, నిన్ను ఆనందపరుస్తాను, నీ ఆశీస్సులను ఇవ్వమమ్మా అని చెప్పి ఇలాగా ప్రార్థిస్తూ, కాళిందీ మధ సీతాతు యాచమానా కృతాంజలి తీరమేవాభిసంప్రాప్త దక్షిణం వరవర్ణిని. ఇంకా ఇలాగా ఆ నదికి నమస్కరిస్తూ, అంటే నదికి మధ్యలో వచ్చిన వెంటనే ఈమె అలా నదికి నమస్కరిస్తూ ప్రార్థించడం ప్రారంభించింది. ఇలా ఆమె ప్రార్థిస్తూ ఉండగానే అవతలి ఒడ్డు వరకు కూడా వచ్చేశారు. వరవర్ణిని సీత, శ్రేష్టమైనటువంటి దేహకాంతి కలిగిన ఆ సీతాదేవి ఎన్ని కష్టములలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మానసికమైనటువంటి విశ్వాసము, ఆ ధైర్యము, ఆనందము ఉన్నట్లయితే ఆ ముఖంలో వర్చస్సు, తేజస్సు అనేవి ఉంటాయి. అలా కాకుండా ఎన్ని సౌకర్యములు ఉన్నప్పటికీ కూడా ఏడుస్తూ కూర్చుంటే ఇంకా శరీరంలో వర్చస్సు, ముఖంలో ఆ వర్చస్సు ఎలా ఉంటాయి? కావున శరీరంలోనూ ముఖంలోనూ వర్చస్సుకు కారణం ఆనందంగా ఉండగలగటం, అది నేర్చుకోవాలి అని అంటున్నారు. వరవర్ణిని, శ్రేష్టమైనటువంటి దేహకాంతి కలిగిన ఆ సీతాదేవి కృతాంజలి, చేతులు జోడించి నమస్కరిస్తూ కాళిందీం యాచమాన, ఆ యమునా నదిని ఈ విధంగా ప్రార్థిస్తూ ఉండగా అధా దక్షిణం తీరం ఏవ అభిసంప్రాప్తా, దక్షిణ దిక్కుకి అంటే యమునా నది యొక్క అవతలి ఒడ్డుకి ఆ పడవలో సీతారామ లక్ష్మణులు చేరుకున్నారు. ఆ చేరుకున్న తర్వాత తతఃప్రవేణాం శుమతీం శీఘ్రగా మూర్మిమాలినీం తీరజైర్బహుభిర్వృక్షై సంతేరుర్యమునా నదీం. తీరంలో అనేకమైనటువంటి వృక్షముల చేత బారులు తీరినట్టుగా, ఒక గోడ కట్టినట్టుగా ఉన్నటువంటిదై ఆ మధ్యలో వేగంగా ప్రవహిస్తున్నటువంటి ఆ యమునా నదిని, తతః అటు తర్వాత శీఘ్రగా వడివడిగా ప్రవహిస్తున్నటువంటిదైన ఊర్మిమాలినీం, తరంగముల యొక్క పంక్తులతో కూడినటువంటిది. చూడండి, వేగంగా ప్రవహిస్తున్నది, అదేవిధంగా ఆ ఆటుబోట్లు అలాగే కెరటములు కూడా వస్తూ ఉన్నాయి. అటువంటి తీరజై బహుభి వృక్షై యుక్తాం, అంతేకాదు ఆ తీరంలో అనేకమైనటువంటి వృక్ష రాజములు విరాజిల్లుతూ ఉన్నాయి. అటువంటి వృక్షములతో కలిగినటువంటి యుక్తాం, కూడుకొని ఉన్న వృక్షై అంశుమతీం, అంతేకాదు కేవలం వృక్షములే కాదు, అనేకమైనటువంటి సౌందర్య శోభతో కూడిన లతలు అలాగే పర్వతములు ఇవన్నీ కూడా ఉన్నాయి అని చెప్పడం కోసమే ఇక్కడ ఈ విధంగా కేవలం వృక్షై అని చెప్పినా మిగతావన్నీ కూడా ఉన్నాయి అని అర్థం చెబుతున్నారు మనకు. అలాగా అటువంటిదైన యమునా అంశుమతీం, సూర్యపుత్రిక అయినటువంటి ఆ యమునా నదిని, యమునాం నదీం ప్లవేన సంతేరుహు, తాము నిర్మించుకున్నటువంటి పడవలో సీతారామ లక్ష్మణులు యమునా నదిని దాటి అవతలి ఒడ్డుకి దక్షిణం వైపుకి చేరుకున్నారు. తేతీర్నా ప్లవముత్సృజ్య ప్రస్థాయ యమునా వనాత్ శ్యామం న్యగ్రోధమాసేదు శీతలం హరితచ్చదం. భరద్వాజ మహర్షి చెప్పారు కదా, నాయన ఆ యమునా నదిని దాటిన తర్వాత పచ్చగా కనిపించేటటువంటిది
ఆ పచ్చదనం కూడా నిండు పచ్చదనంతో కనిపించేటటువంటి, దూరం నుంచి చూస్తే నల్లగా ఉన్నదా అన్నట్లుగా నిండు పచ్చదనంతో కనిపించేటటువంటిది, విశాలమైనది, అనేక వృక్షముల చుట్టూ కూడినటువంటిదైన వటవృక్షం ఒకటి, న్యగ్రోధ వృక్షము కనిపిస్తుంది అని చెప్పాడు కదా ఆయన మహర్షి, భరద్వాజ మహర్షి. మరి యమునా నదిని దాటిన తర్వాత ఆ వృక్షం వారికి కనిపించింది. తే సీతారామ లక్ష్మణులు తీర్ణాహ, ఆ యమునా నదిని దాటిన వారై ప్లవం ఉత్సృజ్య, పడవ దిగి ఆ పడవను అక్కడ విడిచిపెట్టి యమునా వనాత్ ప్రస్థాయ, యమునా తీరం వనం ఏదైతే ఉన్నదో యమునా తీరంలో ఆనుకుని ఉన్నటువంటి అటవీ ప్రాంతం అనేకమైన చెట్లతో కూడుకుని ఉన్నది అని ఇంతకుముందే అనుకున్నాం కదా. ఆ వనం నుండి ప్రస్థాయ బయలుదేరి కొంత దూరం వెళ్ళిన తర్వాత హరితఛదం, చిక్కటి ఆకుపచ్చనైనటువంటి ఆకులు కలిగినటువంటిది, అలాగే శీతలం చల్లనైనటువంటిది అయిన శ్యామం, నల్లదైనటువంటిది, నల్లగా కనిపించేటటువంటిది, శ్యామం అనే పేరు కలిగిన న్యగ్రోధం ఆసేదు, న్యగ్రోధ వృక్షం దగ్గరికి, ఆ మర్రి చెట్టు దగ్గరికి వచ్చే వటవృక్షం దగ్గర మర్రి చెట్టులో ఉన్నటువంటి విశేషం ఏమిటి అంటే కూపసలిళం వటఛాయ అని చెబుతూ శీతకాలే భవేదుష్ణం ఉష్ణకాలే చ శీతలం అని అన్నారు. మర్రి చెట్టులో ఉన్న విశేషం ఏమిటి అంటే శీతాకాలంలోనేమో మర్రి చెట్టు కిందకి వెళితే వెచ్చగా ఉంటుందిట, ఎండాకాలంలో మర్రి చెట్టు కిందకి వెళితే చల్లగా ఉంటుందిట. ఇది మర్రి చెట్టులో ఉన్నటువంటి విశేషం, శాస్త్రం చెప్పినటువంటిది, మా అనుభవంలో కూడా ఉన్నటువంటిదే. అందుకని ఇక్కడ శీతం, ఎండగా ఉన్నప్పటికీ చల్లని నీడను, విశేషంగా నీడను ఇచ్చేది అయినటువంటిది. అంతేకాదు కూపసలిలం అని కూడా చెప్పారంటే ఏమిటి, బావిలో ఉండేటటువంటి నీరు కూడా అంతే. ఎండాకాలంలో కనుక ఆ నీటిని తీసుకున్నట్టయితే చల్లగా ఉంటుంది, చలికాలంలో ఆ బావి నీరు తీసుకుంటే వెచ్చగా ఉంటుంది. అందుకనే చూడండి, తెల్లవారుజామున కూడా మన పెద్దవాళ్ళు బావి నీళ్లతోటి చకచకా స్నానం చేసేసేవాళ్ళు, ఊరికినే వణికిపోయేవాళ్ళు కాదు. ఎందుకంటే బయట చల్లగా వాతావరణం ఉన్నప్పటికీ బావిలో ఉన్నటువంటి నీళ్లు వెచ్చగా ఉంటాయి. అలాగే బయట వాతావరణం వెచ్చగా ఉన్న బావిలో నీళ్లు చల్లగా ఉంటాయన్నమాట. ఈ విధంగా విశేషంగా శీతలం, చల్లనైనటువంటిదైన న్యగ్రోధం ఆసేదు, ఆ మర్రి చెట్టు దగ్గరికి సీతారామ లక్ష్మణులు చేరుకున్నారు. మరి చేరుకున్న తర్వాత భరద్వాజ మహర్షి ముందే చెప్పాడు కదా, సీతాదేవి ఆ మర్రి చెట్టుకి నమస్కరించి ఆ మర్రి చెట్టు యొక్క ఆశీస్సులను కూడా తీసుకోవాలి అని చెప్పి, మరి అలా చెట్లకి, అందులోనూ మర్రి చెట్టుకి నమస్కరించమని ప్రత్యేకంగా ఎందుకు చెప్పాడు అంటే, రావి చెట్టు, మర్రి చెట్టు, అదేవిధంగా పలాశ వృక్షము, ఈ మూడు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాలుగా, అంటే త్రిమూర్తి స్వరూపాలుగా మనకు శాస్త్రం తెలియజేస్తుంది. పద్మపురాణంలో మనకు తెలియజేశారు. అశ్వత్థరూపో భగవాన్ విష్ణురేవ నసంశయ, రుద్రరూపో వటస్థావతు, పలాశో బ్రహ్మరూపధృతు, దర్శన స్పర్శ సేవాసు తేవై పాపహరా స్మృతాః. కావున త్రిమూర్తి స్వరూపాలైనటువంటి ఆ వృక్షములను దర్శించుకున్నా, రావి చెట్టుని కానీ, మర్రి చెట్టుని కానీ, పలాసం చెట్టుని కానీ వాటిని దర్శించుకున్నా, వాటిని తాకి నమస్కరించుకున్నా సరే అవి మన పాపములన్నింటినీ పోగొడతాయి, మన అభీష్టములను నెరవేర్చుతాయి అంటూ ఇక్కడ దుష్టానాం వినాశకారిణి ధ్రువం దుఃఖ ఆపద్ వ్యాధి దుష్టానాం వినాశకారిణౌ ధ్రువం అని అంటూ మనకు ఉండే దుఃఖములు ఏవైతే ఉన్నాయో ఆ దుఃఖములను పోగొడతాయి, మనకు రాబోయే ఆపదలు ఏమైనా ఉంటే వాటిని పోగొడతాయి, మన పాపాలను కూడా పోగొడతాయి ఈ వృక్షములు అన్నారు. అందుకని కొన్ని చెట్ల దగ్గర ఆ గాలి సోకితే చాలు మనస్సు ప్రశాంతమవుతుంది, దుఃఖమంతా కూడా పోతుంది. మరి అటువంటి దేవతా వృక్షములు త్రిమూర్తి ఆత్మకమైనటువంటివి అనుకున్నాం కదా. మరి అలాంటి మర్రి చెట్టు దగ్గరికి వచ్చి అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రార్థించాలి అని చెప్పి భరద్వాజ మహర్షి చెప్పిన విధంగా సీతాదేవి ఆ మర్రి చెట్టుకి నమస్కరించి న్యగ్రోధం తముపాగమ్య వైదేహి వాక్యమబ్రవీత్. వైదేహి సీతాదేవి, విదేహరాజ కుమార్తె అయినటువంటి సీతాదేవి ఇక్కడ
విదేహ రాజకుమార్తె అనే విషయాన్ని గుర్తు చేయడంలో ఉద్దేశం ఏమిటి అంటే, కర్మనిరతులైనటువంటి వారు తాము చెయ్యవలసినటువంటి ఏ పనిని కూడా విడిచిపెట్టకుండా ఆచరించేటటువంటి వారు విదేహరాజులు. పైగా దేహము మీద ఏమాత్రము ఆకాంక్ష కోరిక లేకుండా తాము ఆ దేహంతో చేయవలసినటువంటి కర్మల యందే ఇచ్చ కలిగినటువంటి వారు, ఆ కర్మలను శ్రద్ధగా నిర్వర్తించేటటువంటి వారు విదేహరాజులు. మరి అటువంటి వారి పెంపకంలో పెరిగినటువంటిది కావున సీతాదేవి కూడా తన శరీరానికి కలిగేటటువంటి కష్టములను వేటిని కూడా పట్టించుకోకుండా తాను చేయవలసినటువంటి కర్తవ్యములు ఏవైతే ఉన్నాయో ఆ కర్తవ్యములను మర్చిపోకుండా ఆచరిస్తున్నది. కావుననే వైదేహి విదేహ వంశమున జన్మించినటువంటిదైన అక్కడ పెరిగినటువంటిదైనటువంటి సీతాదేవి తమ్యగ్రోధం ఉపాగమ్య ఆ వటవృక్షం దగ్గరికి, ఆ మర్రి చెట్టు దగ్గరికి చేరి సమీపించి వాక్యం అబ్రవీత్, మర్రి చెట్టుని ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నది. మరి సీతాదేవి ఏ విధంగా ప్రార్థించింది, ఆ తర్వాత వారు ఏ విధంగా బయలుదేరి ముందుకు వెళ్ళారనే విశేషాలని తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తతః తతః వేతసశాఖాశ్చ వేతసశాఖాశ్చ జంబూశాఖాశ్చ జంబూశాఖాశ్చ వీర్యవాన్ వీర్యవాన్ చకార జగామ లక్ష్మణశ్చిత్వా లక్ష్మణశ్చిత్వా సీతాయాః సీతాయాః సుఖమాసనం సుఖమాసనం తత్ర తత్ర శ్రియమివాచింత్య శ్రియమివాచింత్యాం రామః దాశరథిః ప్రియా దాశరథిః ప్రియాం ఈషత్ ఈషత్ సంలజ్జమానాం తాం సంలజ్జమానాం తాం అధ్యారోపయత అధ్యారోపయత ప్లవం ప్లవం పార్శ్వే చ పార్శ్వే చ తత్ర వైదేహ్యాః తత్ర వైదేహ్యాః వసనే వసనే భూషణాని చ భూషణాని చ ప్లవే ప్లవే కఠినకాజం చ కఠినకాజం చ రామశ్చక్రే రామశ్చక్రే సహాయుధైః ఆరోప్య ప్రథమం సీతా ప్రథమం సీతాం సంఘాటం పరిగృహ్యతౌ తతః ప్రతేరతుర్యత్తౌ వీరౌ దశరథాత్మజౌ కాళిందీ మధ్యమాయాత కాళిందీ మధ్యమాయాత సీతాత్వేనాం అవందత స్వస్తి దేవి తరామిత్వాం పారయేన్మే పతిర్వ్రతం యక్ష్యే త్వాం గోసహస్రేణ సురాఘట శతేన చ సురాఘట శతేన చ స్వస్తి ప్రత్యాగతే రామే పురీం ఇక్ష్వాకుపాలితాం కాళిందీం అథ సీతాతు యాచమానా కృతాంజలిః తీరం ఏవాభిసంప్రాప్త దక్షిణం వరవర్ణిని తతః ప్లవేన అంశుమతీం శీఘ్రగాం ఊర్మిమాలిని ధీరజైః
బహుభిర్వృక్షైః సంతేరుః యమునాం నదీం తే తీర్ణాః ప్లవముత్సృజ్య ప్రస్థాయ యమునావనాత్ శ్యామం న్యగ్రోధమాసేదుః శీతలం హరితచ్ఛదం న్యగ్రోధం తముపాగమ్య వైదేహి వాక్యమబ్రవీత్ ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచపంచాశే సర్గే దశ శ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో న గృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్ విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్గీ దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.